హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే చాలా రోజుల నుంచి చాలా డేట్ మారి రకరకాల డేట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన నెల అయి ఉండాలి. యాక్చువల్ డేట్కి రిలీజ్ అయి ఉంటే రకరకాల కారణాలు, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లేటు ఏదో చెప్తున్నారు. అయితే ద మోస్ట్ అవైటెడ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతగానో గట్టిగా ఎదురు చూస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా మీద నాగవంశీ కానీ నాగవంశీ ఫ్యాన్స్ చింటూ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. దానికి మా భార్గవ్ ప్రెసిడెంట్ అనమాట. వీళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ సినిమా కోసం. నేను కూడా, ఎందుకంటే నాకు జెర్సీ చాలా ఇష్టమైన మంచి సినిమాల్లో అదొక సినిమా నాకు అనిపిస్తుంది. నాని గారు చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది జెర్సీ నాకు. సో అదే డైరెక్టర్, ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. తర్వాత విన్నప్పుడు శ్రీలంక అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏం చేస్తారులే అని అనుకున్నాం. చూద్దాం, ఇప్పుడు ట్రైలర్ అయితే వచ్చింది, ఇంకా చూడలేదు. మీతో పాటు ట్రైలర్ చూసి మన రియాక్షన్ ఏందనేది మనం ఇప్పుడు తెలియజేద్దాం. భార్గవ్. హలో ఎవరివన్, సింపుల్ అని నేను ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నానంటే మీరు చెప్పినట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అతను ఫస్ట్ సినిమానే చేసి ఆ కనెక్టివిటీ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఆ జెర్సీలో ఉన్న క్యారెక్టర్ని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు. సేమ్ అట్లాగే ఇప్పుడు మన చింటూ అన్న కూడా అతను వచ్చే సినిమాలు అయితే ప్రామిసింగ్ అయితే ఉంటున్నాయి అన్న, మరీ ఫ్లాప్ రొట్ట రావట్లయితే రావట్లేదు. ఎట్లీస్ట్ బేసిక్ హిట్, అది చిన్న సినిమా అవనివ్వండి. అలా కాదులే, కొంచెం మన ఫ్యాన్స్ అందరూ, మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చింటూ అన్నకి కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా కరెక్ట్, ఎందుకంటే మ్యాథ్స్ వేరు కానీ ఆయన ఎగ్జిక్యూషన్ బాగుంటది. కూడా ఆయన దగ్గర నుంచి చేసుకున్నారని చెప్పారు. ఫిట్ ఫ్లాప్ అది కాదు కానీ ఎగ్జిక్యూషన్, ప్రొడక్షన్ వాల్యూ, మంచి ప్రొడ్యూసర్ దొరికినట్టే తెలుగు ఇండస్ట్రీ. స్పీచ్ లో కూడా చాలా బాగా మాట్లాడారు ఆయన, తిరుపతి స్పీచ్ లో. సరే, ఫస్ట్ అయితే ట్రైలర్ నేను కూడా ఆగలేకపోతున్నాను. సరే, చాలా రోజుల తర్వాత విజయ్ గారి దేవరకొండ ట్రైలర్ చూద్దాం. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. ఓ స్పైయా? నీ అమ్మని ఓపెన్ చేస్తాను. ఊరు అన్ని వదిలేయాలి. ఓకే. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం కలవబోయే మనుషులు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితి ఏం చేస్తే శ్రీలంక ఆపరేషన్ సోరీ. శివ లీడర్ వస్తాను. టైటిల్స్ కాల్చుకో చాలా స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు. వాడి కోసం అవసరమైన మొత్తం తగలెట్టేస్తాను. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఐ థింక్ ఈ మట్టిలో ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ఏంటి గూస్ బంప్స్? ఏవైతే టాయిలెట్ సడన్గా నాకు కూడా ఏం అర్థం కాలేదు. హిట్ అసలు డైరెక్టర్ వేరే జాన్, అసలు వేరే దాంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే
నాకు నిన్న వంశీ గారికి చెప్తున్నప్పుడు మీరు అర్జున్ రెడ్డిని 2.5 గంటలు ఈ సినిమాలు చూస్తారంటే నాకేం అర్థం కాలేదు. లేదు లేదు, చాలా సెటిల్డ్ గా ఉన్నాడు అసలు విజయ్. సెటిల్డ్ గా నా ఎగ్రేస్ తగలెట్టేస్తా మా బ్రదర్ సెంటిమెంట్ ఏంటి అసలు. ఇంకోటి ఏమో మనోడు జైల్లో ఉంటాడు కదా, జైల్లో ఉన్నంతసేపు వర్షం పడతానే ఉంటదంట. అందుకని చెప్పి ఈ జైల్ సీక్వెన్స్ అంటే పద్దాక ట్యాంకర్స్ ఇవన్నీ ఎందుకని చెప్పి జైల్లో పైప్ లైన్స్ పెట్టేశారంట. అదే ఎక్కువ షూట్ ఉంటది, బట్ విజువల్స్ విజువల్ బొనాంజా. తెలుగు సినిమా మళ్ళీ అమ్మ తెలుగు సినిమా అంటే భయపెట్టేస్తున్నారా భారతదేశాన్ని. నిజంగా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ ఫుల్ గ్రాండ్ ఉంది. విజయ్ దేవరకొండ లుక్ కూడా అదిరిపోయింది. అవును, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఎక్కడో చూసామే రవితేజ సినిమా రీసెంట్ గా వచ్చింది. అదే అదే మిస్టర్ బచ్చన్ రైడ్ లో హీరోయిన్. ఆ మధ్యలో ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ కుర్రోడు లాగా. అవును, వైట్ షర్ట్ లో సడన్ గా ఒక గ్లిమ్స్ ఒక్క షాట్ మాత్రమే వేసాడు, అది కూడా ఇంపాక్ట్ చూపించారు ఆ షాట్ కూడా. విజయ్ చాలా బాగున్నాడు, కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. జాఫ్నా లాగోదే శ్రీలంక గీలంక ఏదో పెద్ద విషయం లాగా వెళ్తుంది. మధ్యలో ఇంకొకటి చూసావా మొత్తం కథ అంతా చెప్పారు. అవును, చాలా ఓపెన్ గా. అంటే మరి అదే కథ కాదో తెలియదు కానీ కానిస్టేబుల్ స్పై అయ్యి శ్రీలంకకి వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ అవ్వట్లేదే, కానిస్టేబుల్ అవుతున్నాడు అంటావా? అంటే ఫస్ట్ కానిస్టేబుల్ వేసాడు కదా మరి. సరే ఓకే, ట్రైలర్ చూసి మనం కథలు చెప్పకూడదు, తప్పు. నాకైతే ఏదో కొత్తగా అయితే పాత కథ ఒక అదేనేమంటారు ఈ బ్రదర్స్ ఇది ఎక్కడో కొంచెం విశాల్ సినిమా ఉంది, అది టచ్ అనేది అనిపిస్తుంది. కానీ బట్ మేకింగ్ వైజు ఐడియా వైజు చెప్పిన విధానం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ గ్రాఫిక్స్ కానీ హీరో లుక్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్స్ తక్కువ ఉన్నాయి విజయ్ గారి ఈ ట్రైలర్లో. మేబీ సినిమాలో ఇంకొంచెం ఎందుకంటే గౌతమ్ ఆయన మంచి బలమే డైలాగ్స్ చాలా బాగుంటాయి ఆయన సినిమాలో. మజిలీ అంటున్నాను, జెర్సీలో షాక్ అయిపోతాం అసలు. కొన్ని డైలాగ్స్ ఆయన ఎమోషన్ మూమెంట్స్ చాలా బాగా చేస్తాడని నాకైతే నమ్మకం. మేకింగ్ మెయిన్ యాక్షన్ పార్ట్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. ఎక్స్ట్రాడనరీ యాక్షన్ పార్ట్ కనిపిస్తుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగా అనిపించింది. వీళ్ళందరి పైన యాజ్ ఇట్ ఈస్ గా అనిరుద్ధ్ అర్థమవుతుంది. ట్రైలర్ కట్లు షార్ట్లు షార్ట్లు పడినప్పుడు ఆ మ్యూజిక్ కి అసలు వేరే లెవెల్. ఎందుకు ఇన్ని రోజులు ఆపి లేదు, చాలా క్వాలిటీ ఫిల్మ్ అయితే ఇస్తున్నారని అర్థమైంది. ఆయన అదే చెప్తున్నాను నా ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడ కనిపించిన నాగవంశీ గారు మేము ఎందుకు లైక్. నేను ఒకటి చెప్పనా, అతిశయోక్తి కాకపోతే కుదిరితే కేజీఎఫ్ అవుతుంది. అంతేనా? నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత ఉంది అంటే ఆ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. అంటే విజువల్ గా ఇప్పుడైతే ఆ మ్యాచ్ చేయగలడని అయితే నాకు అనిపించింది. బట్ డైలాగ్స్ అవన్నీ విన్న తర్వాత జనాలు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే డైరెక్టర్కి ఆ ఎమోషన్ని ఆయన బాగా క్యారీ చేస్తాడు. దానికి ఏదైనా యాక్షన్ పార్ట్ కలిస్తే ఎప్పుడు చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆ లెక్కన నా ఐడియా ప్రకారం కుదిరితే కింగ్డమ్ అనేది మరో కేజీఎఫ్ అవబోతుందని నాకు అనిపిస్తుంది. ఇది కూడా 2 parts. అదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఆడేమో రాజే కూర్చో నాకు కొంచెం ఎఫెక్ట్ కనిపించింది. చూద్దాం. విజయ్ దేవరకొండ ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కంబ్యాక్ అని నేను అనుకుంటున్నా. నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే ఇతను కూడా నరేషన్ తరలేదన్న. ఇప్పుడు ప్రతి సినిమాలు నరేషన్ తో వెళ్ళిపోతున్నారు కదా, ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ ట్రైలర్స్ లో కూడా. ఏమో నువ్వు ట్రైలర్ చూసి ఎలా చెప్తావు? ట్రైలర్స్ కూడా నరేషన్ లోనే దీంట్లో కూడా నరేషన్ లాగే కదా మామూలుగా ప్రతిదీ ఫస్ట్ నుంచి వదిలేస్తారు కదా. యుద్ధాలు వారు ఇవన్నీ బాగుంది. సో తెలుగు నుంచి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ అయితే రాబోతుంది ఖచ్చితంగా. వారిలో కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మళ్ళీ బాణాలు గెలిపేయండి, బాంబులు, మిసైల్స్ ఇవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని సినిమాలో చూడాలి. ట్రైలర్ చూసి ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ ట్రైలర్ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ ఒపీనియన్ తెలియజేయండి. తెలుగు సినిమా అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా కేజీఎఫ్ రేంజ్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రైలర్ చూశాక. మీరు ట్రైలర్ చూసిన తర్వాత తిట్టండి మీకు నచ్చకపోతే, బట్ కామెంట్ చేయండి. కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ భార్గవ్ చెప్పడానికి ఏం లేదు. July 31st వెళ్ళి థియేటర్లో సినిమాని మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యేది. డెఫినెట్లీ వర్త్. ఆయన చెప్పినట్టు మనం వెయిట్ చేయడం అనేది డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాక. ట్రైలర్ చూసి మీ ఒపీనియన్స్ కూడా తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ రాజేష్ భార్గవ్. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.